హలో వీవర్స్, నమస్తే అండి. మా పిల్లల స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారండి. మా పిల్లలు అట్ట ముక్కలతో ఏ విధంగా చిన్న హట్ తయారు చేశారండి. కలర్స్ వేసి రంగవల్లికలు వేసి ఫ్రంట్లో ఒక డోరు ఒక విండో పెట్టారండి. చూస్తున్నారు కదా. ఇక సైడ్లో 2 విండోస్ అండి. బ్యాక్లో ఒక విండో అండి. గాలి పోవటానికి గొట్టం లాగా అదేదో ఏర్పాటు చేశారండి. లోపల ఫ్యాను లైట్ వెలిగేట్టుగా బ్యాటరీస్తో అరేంజ్ చేశారండి. చాలా క్యూట్గా ఉందండి. మా వ్యూవర్స్ కోసం ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, చాలా బాగుందండి. హలో వీవర్స్, నమస్తే అండి. స్కూల్లో ఫెస్టివల్ జరిగిందండి, ఫుడ్ ఫెస్టివల్. దానికోసం ఈ విధంగా మేము ప్లేట్ని సిద్ధం చేసామండి. చూస్తున్నారు కదా, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికంతో ఈ విధంగా ప్లేట్ని అలంకరించామండి. ఇక దహి చట్నీ అండి. తప్పకుండా తిలకించండి వీవర్స్. బై అండి. హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చికెన్ పీసెస్ని చక్కగా క్లీన్ చేసేసి చిన్న పీసెస్లా కట్ చేసి ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్టు, కొద్దిపాటి వాటర్తో ఈ విధంగా బాయిల్ చేస్తున్నానండి. వెరీ సింపుల్గా ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. బాణలిలో లవంగాలు, దాల్చిన చెక్క, మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేశానండి. ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా కోకో పౌడర్ యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఉప్పుతో మనం బాయిల్ చేసాం కాబట్టి ఉప్పు చేర్చలేదండి. హెచ్చు తగ్గులు ఉంటే చేర్చుకోవచ్చండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ చికెన్ ఫ్రై రెడీ చేస్తున్నానండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక కొన్ని కొరియాండర్ లీవ్స్, అదేనండి కొత్తిమీర రెబ్బలతో మన ఈ కర్రీ అండి ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. బై అండి. సింపుల్గా తయారు చేయటం, మా వ్యూవర్స్కి ప్రజెంట్ చేయటం, మా వ్యూవర్స్ లైక్ చేస్తారని అభిలాషతో ఎదురు. హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, చనా దాల్ అండ్ బ్రింజల్ పీసెస్ అండి, పచ్చిపప్పు, వంకాయ పీసెస్, టమాటా పీసెస్, పెద్ద ఉల్లిపాయ పీసెస్ అన్నీ ఈ విధంగా మిక్స్ చేసి కర్రీ తయారు చేసామండి. ముందుగా చనా దాల్ని, అదేనండి పచ్చిపప్పుని నానబెట్టేసి చక్కగా కుక్ చేసుకున్నామండి. ఇక తర్వాత వంకాయల్ని, పెద్ద ఉల్లిపాయ పీసెస్ అన్నీ కట్ చేసి అందులో యాడ్ చేసామండి. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ అన్నీ యాడ్ చేసేసామండి. కొద్దిగా ఒక 2 నిమిషాల తర్వాత కొన్ని కొరియాండర్ లీవ్స్, అదేనండి కొత్తిమీర రెబ్బలు యాడ్ చేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మిక్సింగ్ బ్రింజిల్ అండ్ చనా దాల్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, వెరైటీగా ఉందండి. మా వాళ్ళంతా చక్కగా బాగుంది అన్నారండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ కర్రీని తయారు చేశానండి. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.
హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి గోరుచిక్కుళ్ళు అండి. వీటిని మనం సింపుల్గా ఫ్రై చేసుకుందాం అండి. ఉప్పు పసుపుతో ఈ గోరుచిక్కుళ్ళని చక్కగా కుక్ చేసుకున్నామండి. 2 సైడ్స్ పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసి, ఇక బాండ్లీలు, ఆయిల్, కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ యాడ్ చేసామండి. న్యాచురల్గా ఇప్పుడు మనం ఈ ఫ్రై రెడీ చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, కొద్దిపాటి కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేస్తే మన ఈ ఫ్రై రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కోకో పౌడర్ కోకో పౌడర్ యాడ్ చేసాము, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. ఇక మన గోరుచిక్కుళ్ళ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి దాదాపుగా. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయిందండి. బై అండి.